టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన సతీమణి రితికాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. నీలాంటి గొప్ప వ్యక్తి మరొకరుండ్రు అన్న అర్థంలో హ్యాపీ బర్త్డే రిట్స్ అంటూ ప్రేమను చాటాడు. ఈ సందర్భంగా రితికతో కలిసి ఉన్న అందమైన ఫోటోలను రోహిత్ శర్మ షేర్ చేశాడు. ఈ క్రమంలో రితికకు సోషల్ మీడియా వేదికగా విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సైతం రిట్స్కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ కేక్ ఇమోజీలు జత చేసింది. ఇందుకు నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. అంత ప్రేమ నటించాల్సిన అవసరం లేదు, మీకు హిట్మెన్పై గౌరవం ఉంటే అతడిని మళ్ళీ కెప్టెన్ చేయండి అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్కు సిద్ధమవుతున్నాడు. కాగా వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఓటమి తర్వాత విశ్రాంతి తీసుకున్న రోహిత్ సౌత్ ఆఫ్రికా పర్యటన సందర్భంగా పునరాగమనం చేయనున్నాడు. ఇప్పటి వరకు సఫారీ గడ్డపై టీమిండియా ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్ గెలవలేదన్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో రోహిత్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని పట్టుదలగా ఉన్నాడు. మరోవైపు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ను 5 సార్లు విజేతగా నిలిపిన రికార్డ్ ఉన్న హిట్మెన్ను ఫ్రాంచైజీ కెప్టెన్స్ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో టీమిండియా ఆల్రౌండర్ గుజరాత్ టైటన్స్ మాజీ సారథి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది.